అందుకేరా నువ్వంటే పిచ్చి. కొడితే గురి తప్పదు, పడాల్సిందే. ఎందుకురా చిన్న, వయసులో చిన్నవాడివైనా నీకు దాసోహం అయిపోయాను. ప్రేమ కాదు, ఇష్టమా కాదు, నీకోసం ఏదైనా చేయాలని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను. ఊరికే డిస్టర్బ్ చేయకు. కోపం వచ్చిందా? చిన్న మిస్ అయిందిరా, మిస్ అయింది. ఏమిటి చిన్న, నీకేం కావాలి? వీళ్ళంతా చచ్చిన కొడుకులు. ఆ పాత సార్గాన్ని చంపడానికి నాకు ఆయుధం కావాలి. ఇలాంటి ఒక్క మగాడు కావాలి. ఇన్నాళ్ళు ఎవరు సంకనాకుతున్నారా? చెప్తా, నాకు మొన్నే పడిందిరా, ఇంకా క్లారిటీ లేదు. ఓ తెగ ట్రై చేస్తున్నాను విన్నాను. ట్రై చేయడం తప్పు కదరా, నోటిదోలు ఉందే అదే కొంచెం ప్రమాదం. అలాగా అది బాధపడుతుంటే చూడలేకపోయానురా, అందుకే కొట్టాను. కొంచెం తగ్గించుకోయే. మన కుర్రాలు కూడా చెప్పు తన జోలికి వెళ్ళొద్దని. ఏమంటావు? సరే అన్న. సరే కానీ తమ్ముడు, ఇక్కడ సుభాష్ ఎవరితోనే ఉందా? దానికి చాలా స్టైల్ అన్నా, బాగా చదువుద్దని గర్వం. ఈ జనాల్లో ఎక్కడైనా ఉందా? లోపల ఉందన్నా, దాన్ని కూడా కొడతావా? సుభాష్ని, నువ్వు బాగా చదువు, దాంట్లో తప్పే లేదు. కానీ మా అనువు మీద జనాల్లో సెటైర్లు వేస్తున్నావు విన్నాను. అది గాని మళ్ళీ రిపీట్ అయిందనుకో, నిన్ను కొట్టను. ఇలా చేస్తారా? అయ్యో ఎంత బాగుంటున్నా. నువ్వడిగిన ఆయుధం పార్థసారథి నమ్మిన బంటు. నన్ను ఎందుకు రమ్మన్నా? పార్థసారథిని చంపేయాలి. మా వల్ల కావట్లేదు. వాడికి ఆయుష్ ఎక్కువ ఏమో, వాడి చావుని దేవుడు కూడా తప్పిస్తున్నాడు. నువ్వు సాయం చేయాలి. ఒకసారి వెళ్ళి ఆయన్ని అడుగొస్తా. సాయం చేయమంటాడో వద్దంటాడో చూద్దాం. నమ్మిన బంటువి కదా, నా దగ్గర ఉన్నాడు. ఎందుకు? భజన చేయడానికి తప్ప. కానీ భవాని, ఇక్కడి నుంచి వెళ్ళి ఆ నడగడానికి గొంతులో ప్రాణం కూడా ఉండాలి కదా.
పెళ్లి చేసుకుంటే రక్తం చల్లబడిపోతుందని ఉడుకు రక్తంతోనే ఆయన దగ్గర పనిచేస్తున్నావురా. నీ బెదిరింపులకు భయపడ్డా. ఓ నీకింకా పెళ్లి కాలేదా? అందుకేనా కోరికేలా ఉన్నావు? నీ చైనా పెళ్లి ఒక్కసారి జరిగితే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. పార్థసారథిని చంపడం మీ వల్ల కాదు. ఆయన తన నీడను తనే నమ్మడు. ఏ సాయం కోసం మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారో నాకు తెలియదు గాని నేను మాత్రం మీకు ఏ సాయం చేయలేను. ఎందుకంటే ఏ వీక్నెస్ లేకపోవడం ఆయన బలం. ఒకవేళ నాతో మీరు ఆయన చంపించాలని చూస్తే అది మీ పొరపాటే. నేనెలాగూ ఏమీ చేయలేను. ఎందుకంటే ఆ తర్వాత నేను బతకను. నేను ఈరోజు చేస్తున్న ఈ తప్పుకి తప్పకుండా శిక్ష అనుభవిస్తాను. నన్ను ఇక్కడికి మీరు తీసుకొచ్చారు కాబట్టి ఇలా నేను మీతో కూర్చొని మాట్లాడుతున్నాను. అదే వేరెవరినైనా తీసుకొచ్చుంటే ఈ పాటికి మీ శవాలు ఈ స్విమ్మింగ్ పూల్లో తేలుతుండేవి. ఎందుకంటే ఆయన దగ్గర పనిచేసే మనుషులు మీ మనుషుల్లాంటి వాళ్ళు కాదు. ఏ పెళ్లి నచ్చలేదా? అవును, పార్థసారథికి పెళ్ళయిందా? వాడు చేసుకోలేదని మీరు చేసుకోలేదా? మీరు చేసుకోకూడదని వాడు చేసుకోలేదా? చెల్లెల కోసం చేసుకోలేదు. చెల్లంటే ప్రాణం, తనే సర్వస్వం. వచ్చిన పెళ్ళం చెల్లిని కోపంగా చూస్తే ఎక్కడ చెల్లి ఎదురుగా పెళ్ళాన్ని అడ్డంగా నరకవలసి వస్తుందేమోనని పెళ్ళే వద్దనుకున్నాడు. తన గురించి తెలియకూడదని చెల్లిని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాడు. నువ్వు నన్ను నిలువునా నరికినా ఇంతకు మించి చెప్పడానికి చేయడానికి ఏమీ లేదు. ఇంకెప్పుడు మనిద్దరం కలుసుకునే పరిస్థితి తేవద్దు. ఇంకా నువ్వు బయలుదేరొచ్చు. అన్నా, నువ్వు చచ్చి పైన సుఖంగా ఉండడం కాదు, నిన్ను పోగొట్టుకున్న నేను నరకం అనుభవిస్తున్నాను. చెల్లెల్ని పోగొట్టుకుని అంతకంటే నరకం ఆ పార్థసారథిగాడు అనుభవించేలా నువ్వే నాకు శక్తిని ప్రసాదించు. ఎక్కడున్నావో పార్థసారథి ముద్దుల చెల్లెలా? రారా. ఏరా రౌడీని అనుకుంటున్నావా? నేను నీ లవర్ నేను అందరికీ చెప్పావంట. మరీ అదగా వాళ్ళందరికీ చెప్పు, నేను నీ లవర్ని కాదని. అవునండి, ఇది నా లవర్ కాదు, నా పెళ్ళం. నిన్ను రౌడీ వేరా నువ్వు? ఎందుకంటే పోసు నిన్నేం చేస్తానో చూడు. అసలు ఏంటి నీ గొడవ? కాలేజ్కి వచ్చి ఎందుకలా చెప్పావు? నువ్వేగా నా దగ్గరకు వచ్చి కొల ఇప్పావు. మధ్యలో కొత్త ఏంటి? అయినా ఏమైంది ఇప్పుడు? మా మామయ్యకి తెలిసిపోయింది. అయితే అన్నయ్యకి చెప్తాడేమోనని భయంగా ఉంది. నీ అన్నయ్య సంగతి సరే, మధ్యలో ఈ మావయాడు. మీ మావయ్య ఎలా ఉన్నాను? నల్లరం చేస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నా. నువ్వంటే తిట్టావా పోడావా? తిడతమే సుఖం కదా, తిట్టే ఉంటావులే. బాగానే అర్థం చేసుకున్నాడే. అను ఈ నాకే నచ్చలేదు, నీకెలా నచ్చాడే? అవును రే, నువ్వు ఆడా మాడా కొంచెం తేడాగా ఉన్నావు. అంటే ఏంటి నీ ఉద్దేశం? జనరల్ గా మగాళ్ళు ఆడాలి కదా నచ్చాలి. మగాడిని కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడంటే అను నువ్వు వీడికి భయపడడం అంత కరెక్ట్ కదా నా ఫీలింగ్. నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలరా? నా ఫీలింగ్ ఏంటో చెప్తా నేను. అను ఎవరనుకుంటున్నావు? స్వయానా నా మేనకోళ్ళు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుంటే వాళ్ళ అన్నయ్య నేను తన కంటికి రెప్పలా పెంచుకొచ్చావురా.
ఇప్పుడు నువ్వు వచ్చి లవ్ చేస్తున్నానంటే నువ్వెవడో ఏంటో తెలియకుండా నీకు అప్పచెప్తానికి కాదురా. తన కాపలా కాస్తూ నేను 10 సంవత్సరాల నుంచి బిఏ చదువుతాంది. అర్థమైందా? అర్థం కాలేదురా. నాకే అర్థం కాలేదు, ఇంకా నీకేం అర్థం అవుద్ది? దాట్స్ మై స్టైల్ యునో. అసలు ఏంట్రా నీ సమస్య? నాకు సమస్య ఏంట్రా, రేపు పొద్దున్న మీ ఇద్దరు లవ్ స్టోరీ వీళ్ళ అన్నయ్యకి తెలిస్తే నన్ను చంపేస్తాడు అనే భయం కూడా నాకు లేదు. ఎందుకంటే నేను చిన్నప్పుడే సైకిల్ మించి కింద పడి చచ్చిపోవలసిన మోకాలు చిప్పల దెబ్బలతో బయటపడి చావునే జయించాను. కానీ వీళ్ళ అన్నయ్య నన్ను చంపకుండా ఉండాలంటే నువ్వు మంచోడన్న విషయం నాకు తెలియాలి. ఇది కూడా అర్థం కాలేదు కదా. దాట్స్ మై స్టైల్. నువ్వు మంచోడు అన్న విషయం నాకు తెలిస్తేనే నేను వాళ్ళని నేను కన్విన్స్ చేయగలను. అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, మా అను నీకు ఎలా తెలుసు, మీ ఇద్దరు లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, నాకు టోటల్ లవ్ స్టోరీ డీటెయిల్డ్ గా తెలియాలి. ఇప్పుడు నీ చావు నా చేతిలో ఉందన్నమాట. ఆల్మోస్ట్ అలా అలాంటిదే. కానీ ఒకటి మాత్రం క్లియర్ అయిందిరా. ఏంటి? నువ్వు చెప్పింది ఏది నాకు అర్థం కాలేదు. నేనేదైనా చెప్పినా నీకు అర్థం అవుతుందని గ్యారంటీ లేదు. చిన్నప్పటి నుంచి కలిసి బతికారు కాబట్టి దాన్ని అడుగు, కరెక్ట్ గా చెప్తుంది. అను నేను వస్తాను, నువ్వు చూసుకో. అను నీకు అసలు ఈ మెకానిక్ గాడు ఎలా దొరికాడా? తను మెకానిక్ కాదు మాయా, మెకానికల్ ఇంజనీర్. హౌ డేర్ యూ బ్లడీ ఇడియట్. ఏమైందిరా మేడం, ఎందుకు కొట్టారు? సాయంత్రానికి రెడీ చేయమన్నా, కానీ ఇప్పుడే వచ్చి కొట్టింది. సర్లేరా పోనీ, మేడం ఒక మంచి కూల్ డ్రింక్ తెచ్చు. మేడం ఒక్క 10 నిమిషాలు కూర్చోండి, ఇప్పుడే అయిపోతుంది. ఏంట్రా 10 నిమిషాలు, నాకు 10 సెకండ్లో కావాలి. ఓకే మేడం, ముందు మీరు కూల్ అవ్వండి. మేడం జస్ట్ 5 minutes ప్లీజ్ సిట్ డౌన్. ఓకే. హలో మిస్టర్ రజనీ, ఐఎమ్ రాజశేఖర్. హలో సార్. హీజ్ మిస్టర్ మల్హోత్రా. హాయ్ సార్. హలో. మీ గురించి మీరు లేటెస్ట్ గా డిజైన్ చేసిన కార్ గురించి విన్నాం. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి సార్. యు ఆర్ వెరీ జీనియస్. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి మెకానిక్ గా వర్క్ షాప్ లో పనిచేయడం కరెక్ట్ కాదు. జస్ట్ మీరు ఒక సైన్ చేస్తే కోటీశ్వర్లు అవడమే కాకుండా మోస్ట్ విఐపి అవుతారు. ఆ విషయం మీకు తెలుసు. మీరు ఎందుకు వచ్చారు సార్? మీ సైన్ కోసం మీ కార్ పేటెంట్ రైట్స్ నాకు ఇవ్వండి. మీకెంత డబ్బు కావాలని నేను ఇస్తాను. నేను ఇవ్వను, మీరు వెళ్ళొచ్చు. ఇవ్వవని తెలుసు, కానీ తీసుకుందామని వచ్చా. అది జరగని పని. యూసీ మిస్టర్ రజనీ, జరగవు అనుకున్న పనులు జరిగేలా చేసుకునే నేను ఇంతటి వాణ్ణయ్యాను. నా దగ్గర డబ్బు ఒక్కటే కాదు, డబ్బు కంటే చెడ్డవి చాలా ఉన్నాయి. నా కష్టం మిస్యూజ్ అవ్వకుండా కాపాడుకోగల దమ్ము నా దగ్గర ఉంది. ఏంటయ్యా మిస్యూజ్? నీ కష్టాన్ని గవర్నమెంట్కి అప్పచెప్పినప్పుడే అయిపోయింది. ఏంటి అర్థం కాలేదా? ఆ ఆఫీసర్ని నేను కొనేసా. నువ్వు నన్ను కాదన్నావంటే నీ ప్రాజెక్ట్ లో లోపాలున్నాయని నీ ప్రాజెక్ట్ రిజెక్ట్ అవుద్ది. అప్పుడు నీ టాలెంట్ ప్రమోట్ చేసే ఓపిక గవర్నమెంట్ కూడా ఉండదు. శభాష్. రేయ్, సొసైటీలో నీలాంటి పురుగులు ఉన్నంత కాలం ఇండియాలో టాలెంట్ బయట దేశాలకు పోతూనే ఉంటుంది. కనిపెట్టేది ఇండియన్, తయారయ్యేది ఫారిన్. తప్పదు. నాకు కాకపోయినా ఏదైనా మల్టీనేషనల్ కంపెనీకైనా ఇవ్వాల్సిందే. కాకపోతే వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తారు, ఆశ పుడుతుంది. డబ్బు ఆకలి తీర్చుకోవడానికి ఉపయోగపడితే చాలరా. డబ్బు కోసం నా క్యారెక్టర్ని మార్చుకోలేను. నేను తయారు చేసింది జనానికి అంతకపోయినా నష్టం లేదు. నీలాంటి వాళ్ళకి నా ప్రాణం ఉండగది దక్కదు. నీ ప్రాణం సరే, నీ వాళ్ళ ప్రాణం కోసమైనా. తల్లి, తండ్రి, స్వార్థం, భయం, ఆశ, దుఃఖం, ఆస్తి, ఐశ్వర్యం ఇవేమీ లేని అనాథనరా. ఉన్నది ఒక్కటే, కోపం. తొందరగా ఎక్కడి నుంచి పో. సారీ మేడం, 2 minutes. అయ్యో బాబోయ్, ఆ మాత్రం దానికే పడిపోయావా నువ్వు? దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే మీ ఆడోళ్ళ ముందు మేము ఎమోషన్ బయటపడేస్తే ఈజీగా పడిపోతారన్నమాట. నాకు ఇప్పుడు క్లియర్ గా ఉంది. అను, నువ్వు ఇంటికి లాయించేవే. సాయంత్రం మాత్రం నా కోసం ఎదురు చూడకు, మా కోసం ఎదురు చూడు. నీకు కాబోయే సిస్టర్నే ఇక్కడి నుంచి అట్టుకొచ్చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. ఏంటవి? కోల్డ్ కాఫీ. టోటలే మీ దగ్గర ఎన్ని రకాల కాఫీలు ఉంటాయి? 15 రకాలు ఉంటాయి. అంటే 15 రకాలుగా కాఫీ నాశనం చేస్తారా? ఒక్క కాఫీతో జనాల ఆరోగ్యాన్ని రకరకాలుగా నాశనం చేసేయాలనుకుంటున్నారంటే అసలు జనం ఇక్కడ ఎందుకు వస్తారో తెలుసా? వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని అవతల వాళ్ళకి తెలియజేయడానికి. కానీ మీరు వాళ్ళకి రకరకాల కాఫీలు ఇచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేసేస్తున్నారు. ఆయన చూడు, కాఫీ తాగి తాగి ఎలా నాశనం అయిపోయాడు. ఇంకో 2 రోజులు పోతే ఇక్కడే చచ్చిపోతున్నాడు. ఏ గరల్స్, చూసారా కాఫీ గురించి నేను ఎంత ఎమోషనల్ గా లెక్చర్ ఇచ్చానో? ఈ నా ఉద్యమం ఆగదు. మీలో ఎవరైనా త్వరపడండి. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. నాలాంటి బ్యాచులర్ నీకు మళ్ళీ దొరకడు. మీకు ఎవరికైనా నచ్చితే చెప్పండి, లేపుకెళ్ళిపోతా. ఒకసారి లోపలికి వస్తారా? ఎందుకే? కొంచెం డీటెయిల్ గా మాట్లాడదామని. నాకు అన్ని డీటెయిల్స్ ఎక్కడే కావాలి. సరే, నీ ఇష్టం.
రాత్రి ఇంటికి రాలేదు? నిన్న రెస్టారెంట్ లో అమ్మాయిలు నాతో నేల నాకించారను అక్కడ కొడితే ఇక్కడ కూర్చున్నాడు వాళ్ళ అలా అలా చూస్తా ఏడుపుతుంటే ఏడిపోతుంది కానీ బాధ తెలియట్లేదాను నాకు అర్థం కాలేదు మావయ్య. నాకు అది అర్థం కావట్లేదు. ఊళ్ళో ఎవడెవరితో ముద్దు పెట్టుకున్నా నాకు రిలీఫ్ గా ఉంటాను ఏంటో. నువ్వు ఏడుస్తుంటే నాకు నవ్వు వస్తుంది. హాయ్ రజని, ఎక్కడున్నావు? పార్క్ లో. ఎందుకు? ఏయ్, ఇందుకేగా వచ్చింది, తీసుకో. అను అను పద ఎక్కడి నుంచి వెళ్ళిపోతావు రా. చూసావా పోలీసు వాళ్ళు లంచం తీసుకుంటున్నాడు. ఎందుకలాగా? 100 రూపాయలు అడిగి ఇచ్చేస్తే ఎవడ స్టోర్ వచ్చిందో చేసుకోవచ్చు ఇక్కడ. మాయ రజనీ వస్తా అన్నాడు, కాసేపు ఉందామా? ఇక్కడకా? ఇదంత మంచి ప్లేస్ కాదే. మాయా పక్కనే ఉన్నాడు, ప్లీజ్ మాయా. సరే వాడు వస్తే వచ్చాడు, నాతో మాట్లాడటం కుదరదు, కావాలని నీతో మాట్లాడుకుని వెళ్ళిపోమను. సరే. ఎరా మన ఇద్దరు ప్రేమించుకుందామా? సారీ నేను నీ టైప్ కాదు. పోనీ మీ ఇద్దరు ప్రేమించుకుంటాం, కొంచెం పక్క వెళ్తావా? మనసులో ప్రేమ ఉన్నాడు, చుట్టూ 1000 మంది ఉన్నా ప్రేమింతాడు. ఆ విషయంలో నీ అంత డెవలప్ అవ్వలేదురా. ఫోన్లో ఇప్పుడు డెవలప్ అవుతా. చూడు నేను నీకు భయపడి వెళ్ళట్లా, నాకు భయం వేసి వెళ్తున్నా. అను డబ్బులు ఇవ్వ, ట్యాన్సర్ కొని సిగరెట్ వచ్చేస్తాను. ఇది దగ్గర వసూలు చేసి. కొంచెం తెలివైనడనే మీ మాయ. తను ఎందుకలా ఏడిపిస్తావు? ఏడిస్తే బాగుంటాడని. ఎంతైనా నీ మావయ్య కదా. ఏంటి? రజనీ ఇది పంపించే. ఎందుకు? ప్లీజ్ చెప్పింది చెయ్యి. ముందు అతన్ని పంపించు. ఏమైందను? వాడికి డబ్బులు ఎందుకు ఇమ్మన్నావు? అది వాడికి ఇస్తే మనం ఫ్రీగా ఉండొచ్చట, మావయ్య చెప్పాడు. లే. హలో సార్, ఈ అమ్మాయి దగ్గర తీసుకున్న 100 రూపాయలు తిరిగి ఇచ్చేయండి. ఏరా 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకున్నాను సుఖపడిపోదామని వచ్చారా? రేయ్, పబ్లిక్ లో పందుల్లా బిహేవ్ చేస్తుంటే తప్పని చెప్పడం మానేసి కనీసం మొహమైనా చూడకుండా మామూలు వసూలు చేస్తున్నావే. వాళ్ళలో నీ కూతురు కూడా ఉంటుందేమో, వెళ్ళి వెతుక్కోరా. ఏం కూర్చావురా? ఏ పౌరుషం పొడుచుకొచ్చిందా? కోపం వచ్చిందా? ఇక్కడికి వచ్చే వాళ్ళంతా నీకు చందాలు ఇచ్చేవాళ్ళు కాదు. ఈ 100 రూపాయలు తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా వచ్చా నిరూపించారు సార్. మీరు గ్రేట్ సార్. అయిపోయి